ఓకే, ఇలా అయితే తీసుకొని 2 పార్ట్స్ కట్ చేసిన తర్వాత మనం ఇది పక్కన పెట్టేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనము కరెక్ట్గా ఖర్చు పెట్టుకోకపోయినా ఇది 2 ఇంచెస్ వరకు మనకు ఫోల్డింగ్ అనేది చేసి పెడుతుంది. ఆయాన్ ఉసే दूध दे बेटा, ఫ్యాన్ डाल, दूध डालको, दूध देखो. ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి నీట్గా. 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ అయితే ఇలా చేసేస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఓ థ్రెడ్ వెళ్ళిపోయిందండి. మంచి టైంలోనే ఇది కూడా సతాయిస్తుంది కదా, నాకైతే చాలా సతాయిస్తుందండి. మీకు కూడా అలాగే ఉంటుందా? ఎవరికైనా అలాగే ఉంటే కనుక ఒక కామెంట్ ఇచ్చేయండి. చూడండి, ఇలా టైట్గా ఇలా స్టిఫ్గా పట్టుకొని మనము ఇలా కోరా సైడ్స్లో ప్యాంట్ అనేది కుట్టుకోవాలి. మొన్న లైవ్లో మన ఒక వివర్ అయితే నోస్ పీస్ కావాలి అనేసి చెప్పారండి. అదైతే నేను స్టిచ్ చేశాను. మన దగ్గర ఓల్డ్ ఓనీస్ ఉంటాయి కదా, బుర్కా మీద ఓనీస్ ఉంటాయి కదా, వాటితోటే స్టిచ్ చేశానండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టైమే నాకు ఇంత బాగా వచ్చింది. నిజంగా నేను కూడా హ్యాపీ అనమాట. తను అడిగిందనేసి నేను కూడా ఒక ఓనీ అయితే కుట్టేసుకున్నానండి. అది నోస్ పీస్ అయితే కుట్టేసుకున్నాను. దీనికి డెకరేట్ చేసుకోవాలి అనుకుంటున్నా, కానీ టైం దొరకడం లేదండి. ఈ వీడియో కావాలి అంటే కనుక లైవ్లో ఉన్నాయి, మీరు వెళ్ళి చూసేసుకోవచ్చు. మన సబీనా వివర్స్ అడిగింది, తన కోసం అయితే ఇది ప్రిపేర్ చేశానండి. ఈరోజు వచ్చేసి సమీరా అడిగింది, ఏంది అంటే స్కార్ఫ్ అడిగిందండి. స్కార్ఫ్ కోసం మనము చిన్నపిల్లల స్కార్ఫ్ అయితే నా దగ్గర లేదు, మా వదిన దగ్గర ఉంది. నేను తెప్పించుకొని తర్వాత అయితే స్టిచ్ చేసి తనకైతే రెడీ చేసి చూపిస్తానండి. మీకు కూడా ఇలా ఏమన్నా కావాలి అంటే కనుక నాకు ఒక కామెంట్ పెట్టండి, మీకోసం నేను స్టిచ్ చేసి మరీ చూపిస్తానండి. మీకోసం నాకు రాకపోయినా నేను నేర్చుకొని మరీ మీకైతే పెడతానండి. ఓకేనా? ఏమన్నా కావాలి అనుకుంటే కనుక మీరు కంపల్సరీగా నాకు అడగచ్చు. ఓకే, ఒక సిస్టర్ లాగా, ఓకే, ఒక అక్కలాగా అడగచ్చండి. తర్వాత నెక్స్ట్ పార్ట్ స్టెప్స్ లాగా అనుకోండి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అనుకోండి. 3 స్టెప్స్ అయితే పైన పార్ట్కి అయిపోయిందనమాట. ఇది కట్ రాలేదండి, దీనికి జాయింటే ఉంది కాబట్టి నేను కట్ అయితే చేస్తున్నా. మీకు కూడా ఏమన్నా కావాలి అంటే కనుక నాకు అడగండి. ఓకే, నైటీస్ కావాలి అంటే కూడా నాకు అడగండి, నేనైతే మీకు డోర్ డెలివరీ చేస్తానండి. నైటీస్ వచ్చేసి మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు నాకు స్క్రీన్ షాట్ పంపిస్తే కనుక నేను పంపిస్తానండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఉన్నాయి వీడియోస్, కావాలి అనుకున్న వాళ్ళు పోస్ట్ చేస్తాను, చూడండి. నా సెకండ్ ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి నైటీస్వి. ప్లీజ్ అండి లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ వస్తుంది అన్నమాట. ఇలా మనం నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఈ ఫ్రంట్ ఈ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఇంకొక పార్ట్ని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఒక పాదం గ్యాప్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ స్టిచ్ అనేది చేసుకుంటూ వచ్చేయండి, నీట్గా ఉంటుందండి ఇలా చేస్తే కనుక. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో చూడండి, కంపల్సరీగా మీకు అయితే యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇంకొక విషయం, మీరు బెట్ వేసుకుంటే కనుక నేను ఈ టార్గెట్ కంప్లీట్ చేస్తానా చేయలేనా అనేది మీరు నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి. 9 డ్రెస్సెస్కి టాప్ ప్యాంట్స్ అయితే స్టిచ్ చేస్తానా లేదా అనేది ఈ వీడియోలో మీరు ఒక కామెంట్ అయితే కంపల్సరీగా పెట్టండి.